దళితుల ఇండ్లపై ఎంఆర్ఓ దౌర్జన్యం దళితుల ఇండ్లపై ఎంఆర్ఓ దౌర్జన్యం ఎంఆర్ఓ దౌర్జన్యం ఈరోజు చిలప్చెట్ మండలం చండూరు గ్రామంలో మాసపేట ఏసాయ గారి ఉన్న పాత బేస్మెంట్ మీదనే ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. మరి ఎక్కువ కుటుంబ సభ్యులు పెరిగినారు కనుక ఇల్లు కొంచెం ఉన్నది కనుక మరి ఇంకా కొంచెం ముందుకు ఉన్న పాత బేస్మెంట్ మీదనే మరి ఆయన ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి దానికి మరి మండల తహసీల్దార్ గారు మరి అక్రమంగా రోడ్డుపై ఇల్లు కట్టిందని దౌర్జన్యంగా మాసాపేట ఏసా ఇంటిని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గ్రామాల్లో ఇదే గ్రామంలోనైనా మండలంలోనైనా మరి ఎక్కడ గ్రామాల్లో రోడ్లపైన కానీ దేంట్లో ఉన్నా కానీ కొంచెం సర్దుకుపోతారు. మరి ఎందుకో ఎంఆర్ఓ గారు కక్ష కట్టి దళితుడైనటువంటి ఏసఐ గారి ఇంటిపై మరి దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి పోలీసు యంత్రాంగాన్ని తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి మరి ఇంటి నిర్మాణాన్ని కూల్చటము ఇది సరైనటువంటి విధానం కాదు అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఎంఆర్ఓ గారు పురా పరిశీలించి మరి ఇంటి నిర్మాణానికి మరి మళ్ళీ పర్మిషన్ వచ్చే విధంగా ఆమె కృషి చేయాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి ఇది మరి ఎంఆర్పిఎస్ పక్షాన మరి తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తాము. ఈ ఒక్క ఇల్లే కాకుండా మరి ఇంకా మిగతా ఇంటి నిర్మాణాలను కూడా కూల్చడము దౌర్జన్యమైనటువంటి విషయం. మరి ఏది ఏమైనప్పటికీ ఎంఆర్ఓ గారు ఆలోచన చేసి పునరాలోచన చేసి మరి ఇంటి నిర్మాణాన్ని ఆపకుండా మరి మళ్ళీ నిర్మించే విధంగా ఆమె చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దారికి అడ్డం ఉన్నదని చెప్పి చేసిరేమో అని అనుకుంటున్నాం. మరి ఇంకా మిగతా మరి రోడ్డు వెళ్ళటానికి చాలా విస్తారమైనటువంటి స్థలం ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ ఇంటిని కూల్చటం ఎంఆర్ఓ గారిది పూర్తి స్థాయిలో మరి ఏదున్నదో ఆమె విషయాన్ని మరి ప్రజా ముందు పెట్టాలి, శ్వేతపత్రం మీద చూపెట్టాల్సినటువంటి అవసరం ఉందని మేము విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి మా దళిత సంఘాల లీడర్లందరూ కూడా మరి ముందుకెళ్ళి మరి మరో ఉద్యమం చేయకుండా మరి ఎంఆర్ఓ గారే మరి ఆలోచన చేసి ఈ ఇంటి నిర్మాణాన్ని మళ్ళీ నిర్మించే విధంగా ఆమె చొరవ తీసుకొని మరి మద్దతు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. వర్ధిల్లాలే మాదిగల హైకత.